వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఈ చాప్టర్లో సర్క్యులేటరీ పాత్వేస్ దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సర్క్యులేటరీ ప్యాటర్న్ ఇన్ విచ్ బ్లడ్ పంప్డ్ బై ద హార్ట్ పాసెస్ త్రూ లార్జ్ వెసల్స్ ఇంటూ ఓపెన్ స్పేసెస్ ఆర్ బాడీ క్యావిటీ. ఇక్కడ మనకి క్వశ్చన్లో హింట్ వర్డ్ ఏంటంటే ఓపెన్ స్పేసెస్. సో ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ క్రోకడైల్స్ హార్ట్ ఈజ్ 4 చాంబర్డ్. సో మనకి 4 చాంబర్డ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్ట్ పంప్ మిక్స్డ్ బ్లడ్. జనరల్గా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్లో మనకి హార్ట్ పంప్ చేసేటప్పుడు మిక్స్డ్ బ్లడ్ పంపిస్తుంది, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, the opening of the right and the left ventricle into the pulmonary artery and the aorta respectively are provided with. Answer semi-lunar valves. So option C correct answer. Next, the atrium and ventricle of the same side are separated by a. Answer ఏట్రియో వెంట్రికిల్ సెప్టమ్. ఇందులో మనకి హింట్ వర్డ్ ఏట్రియం అంటే ఏట్రియో, వెంట్రికిల్ అంటే వెంట్రికల్, సెప్టమ్ అనేది అడ్డుగోడలాగా ఉంటుంది, కాబట్టి అందులోనే హింట్ దొరికించుకుంటే ఆన్సర్ ఇక్కడే మనకి తెలిసిపోతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైనో ఏట్రియల్ నోడ్ ఈజ్ ఎ ప్యాచ్ ఆఫ్ నోడల్ టిష్యూ ఈజ్ ప్రజెంట్ ఇన్. ఎక్కడ ఉంటుంది? రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ రైట్ ఏట్రియం. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ది ఏమిచ్చాడు? ఫిషెస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు అంటే కరెక్ట్ కాంబినేషన్ అడుగుతున్నాడు. కరెక్ట్ కాంబినేషన్లో ఏ అంటే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో 2 చాంబర్ కాబట్టి 1 అవుతుంది. యాంఫీబియన్స్ 3 చాంబర్డ్ కాబట్టి 2 అవుతుంది. రెప్టైల్స్ 3 చాంబర్డ్ 2 అవుతుంది. బర్డ్స్ 4 చాంబర్డ్ 3 అవుతుంది. మ్యామల్స్ 4 చాంబర్డ్ 3 అవుతుంది. సో A1 B2 C2 D3 E3. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అనదర్ మాస్ ఆఫ్ నోడల్ టిష్యూ కాల్డ్ ఆర్టీరియో వెంట్రిక్యులార్ నోడ్ AVN ఈజ్ ప్రజెంట్ ఇన్. ఆన్సర్ లెఫ్ట్ లోయర్ కార్నర్ ఆఫ్ అ రైట్ ఏట్రియం. ఇక్కడ ఎస్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, రైట్కి వస్తుంది. ఏవియన్కి లెఫ్ట్కి వస్తుంది. సో లెఫ్ట్ అప్పర్ అయినా మళ్ళీ మనకి చూస్ కాదు కాబట్టి అక్కడ అప్పర్ అన్నాడు, ఇక్కడ లోయర్ తీసుకోవాలి. అట్లా మనకి డి ఆప్షన్ని చూస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఏ బండిల్ ఆఫ్ నోడల్ ఫైబర్స్ విచ్ కంటిన్యూ ఫ్రమ్ ద ఏవియన్ విచ్ పాసెస్ త్రూ ద ఆర్ట్రియో వెంట్రిక్యులార్ సెప్టా టు ఎమర్జ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఇంటర్వెంట్రిక్యులార్ సెప్టమ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఆర్టీరియో వెంట్రిక్యులార్ బండిల్, ఏవి బండిల్ అంటారు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆన్ ద టాప్ ఆఫ్ ఇంటర్వెంట్రిక్యులార్ సెప్టమ్ ఏవి బండిల్ ఇమ్మీడియట్లీ డివైడ్స్ అండ్ ఫార్మ్. ఆన్సర్ రైట్ అండ్ లెఫ్ట్ బండిల్. రైట్ అండ్ లెఫ్ట్ బండిల్ గివ్ రైస్ టు minute fibers throughout the ventricular musculature to the respective sides and called. Answer Purkinje fibers. Option B. Purkinje fiber along with right left bundles are known as. Answer bundle of His. Option B. The maximum number of action potentials are generated by. Answer SAN. Option A. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇన్ ద ఫిగర్ పీక్ పాయింట్ ఏ రిప్రజెంటెడ్ బై లెటర్. ఏ లెటర్తో ఇండికేట్ అవుతుంది అంటే ఆర్ అనే లెటర్తో ఇండికేట్ అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఏట్రియల్ సిస్టోల్ ఇంక్రీజెస్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్ బై అబౌట్. ఆన్సర్ 30%. ఆప్షన్ ఏ. డ్యూరింగ్ ఏ కార్డియాక్ సైకిల్ ఈచ్ వెంట్రికల్ పంప్ అవుట్ బ్లడ్ విచ్ ఈజ్ కాల్డ్. జనరల్గా మనం ఏమంటామంటే స్ట్రోక్ వాల్యూమ్ అంటాం, బీట్ వాల్యూమ్ కూడా అంటాం. సో ఆప్షన్ ఏ అండ్ సి కాబట్టి డి కరెక్ట్ ఆన్సర్. ద బాడీ హ్యాస్ ఎబిలిటీ టు ఆల్టర్ ద స్ట్రోక్ వాల్యూము, హార్ట్ రేటు,
కార్డియాక్ అవుట్పుట్. ఈ మూడు కూడా, కాబట్టి ఆల్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఫస్ట్ ఫిషెస్ చూస్తే సింగిల్ సర్క్యులేషన్, యాంఫీబియన్స్ ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, రెప్టైల్స్ కూడా ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, బర్డ్స్ అండ్ మ్యామల్స్ వచ్చి డబుల్ సర్క్యులేషన్. సో A1, B2, C2, D3, E3 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ కార్డియాక్ సైకిల్స్ పర్ఫార్మ్ పర్ మినిట్? ఒక మినిట్కి 72 ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నంబర్ ఆఫ్ బీట్స్ ఫర్ మినిట్ ఈజ్ కాల్డ్ ఏమంటాము అంటే హార్ట్ రేట్ అంటాం, కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ డ్యూరింగ్ ఏ కార్డియాక్ సైకిల్ ఈజ్ కాల్డ్. అంటే మనకి కార్డియాక్ సైకిల్ని గ్రాఫ్ రిప్రజెంటేషన్లో చూపిస్తే దాన్ని జనరల్గా కార్డియోగ్రామ్ అంటాం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ద రికార్డింగ్ ఈసీజీ ఆఫ్ ద హార్ట్ యాక్టివిటీ ఈజ్ టేకెన్ బై ద మెషిన్. అంటే ఈ రికార్డ్ చేసే మెషిన్ని ఏమంటాము అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అంటాం. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఈజ్. జనరల్గా ప్రాబబుల్గా వచ్చే హార్ట్ అటాక్లో ఆర్టీరియోస్క్లీరోసిస్ అనేది ఉంటుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఈసీజీ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ స్టడీ ఆఫ్ ఆన్సర్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ లంగ్, బ్రెయిన్, కిడ్నీ మూడు ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. అమౌంట్ ఆఫ్ బ్లడ్ పంప్డ్ బై హార్ట్ ఇంటూ బాడీ పర్ మినిట్ ఈజ్ ఆన్సర్ కార్డియాక్ అవుట్పుట్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ డిటర్మిన్డ్ బై దేంతో చూస్తాము అంటే హార్ట్ రేటు, స్ట్రోక్ వాల్యూమ్, ఈ రెండు కూడా, కాబట్టి బోత్ బి అండ్ సి ఆన్సర్ అవుతుంది. వాల్యూ ఆఫ్ కార్డియాక్ అవుట్పుట్ ఈజ్ ఆన్సర్ స్ట్రోక్ వాల్యూమ్ ఇంటూ రేట్ ఆఫ్ హార్ట్ బీట్, బ్లడ్ పంప్డ్ ఇంటూ ఇన్ 1 minute. సో బి అండ్ సి. ఆప్షన్ డి. మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కర్స్ ఇన్ ఎందులో అంటే ఇక్కడ వచ్చిన స్కోలియోడాన్, ర్యాబిట్, పీజియన్ ఈ మూడిట్లో కాదు కాబట్టి మిగిలింది ఫ్రాగ్. ఎందుకు అంటే అది ఆంఫీబియాకి సంబంధించింది, అక్కడ మనకి ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ కాబట్టి మిక్స్డ్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది. నెక్స్ట్ బండిల్ ఆఫ్ హిస్ ఈజ్ ఆన్సర్ మస్క్యులర్ టిష్యూ సప్లయింగ్ వెంట్రకిల్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ వన్ హ్యావ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్? ఇందులో కాక్రోచ్, ప్రాన్, సిల్వర్ ఫిష్, స్నెయిల్. సో ఇవన్నీ కూడా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కాబట్టి ఆప్షన్ డి 2, 4, 5, 6. హార్ట్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఆన్సర్ ఎస్ఏ నోడ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. హార్ట్కి హార్ట్ లాంటిది, సో పల్స్ కాబట్టి. నెక్స్ట్ హార్ట్ బీట్స్ ఆరిజినేట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? పేస్ మేకర్. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. బండిల్ ఆఫ్ హిస్ ఈజ్ ఎ నెట్వర్క్ ఆఫ్ మజిల్ ఫైబర్ ఫౌండ్ ఓన్లీ ఇన్ వెంట్రికిల్ వాల్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ ఈజ్ యూజువల్లీ ఇంప్లాంటెడ్ టు కరెక్ట్ ద డిఫెక్ట్ ఇన్ ఎస్ఏ నోడ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇంపల్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ఎస్ఏ నోడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ఆప్షన్ ఏవి నోడ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో వచ్చే వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.